ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల వరకు వృషభ రాశి కింద పరిగణింపబడుతుంది. పేర్ల మీదకు వస్తే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనేటువంటి అక్షరాల్ని మొదటి అక్షరంగా కలిగిన వాళ్ళందరికీ కూడా వృషభ రాశి కింద పరిగణింపబడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఈ సంవత్సరం మనకు తెలుస్తోంది. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది మే 13వ తేదీ వరకు కూడా 1వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 2వ స్థానమందు, రాహు వత్సరాది మే 19 వరకు 11వ స్థానమందు, మే 20 నుండి సంవత్సరాంతం 10వ స్థానమందు, కేతువు 19 వరకు 5వ స్థానమందు, మే 20 నుండి సంవత్సరాంతం 4వ స్థానమందు, శని సంవత్సరమంతా కూడా 11వ స్థానమందు సంచరించుచున్నారు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరమంతా కూడా శని రాహువులు శుభస్థానములు, అలానే గురువు మే 14 నుండి సంవత్సరాంతం వరకు శుభస్థాన సంచారం వల్ల సంవత్సరంలో ఎక్కువ భాగం వీళ్ళకి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడం, అలానే బంధుమిత్రులతో చక్కగా ఆహ్లాదంగా ఉండడం, భూగుహ వ్యాపార దీంట్లో మంచి అనుకూలతని పొందడం, అలానే విందులు వినోదాల్లో చక్కగా ఆసక్తి పొందడం, రాజకీయ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండడం, తీర్థయాత్ర దర్శనము ఇలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. సంవత్సర ఆరంభం నుండి మే 13 వరకు గురువు సంవత్సరమంతా కేతువు ప్రతికూల స్థానంలో సంచరించడం ద్వారా కొంత వృధా ఖర్చులు, మానసిక ఆందోళన, గృహమందు కొంత కలహాలు, బంధువుల మూలంగా అపవాదులు, నమ్మిన వారి వల్ల కొంత నష్టాలు, వ్యాపారం మందు కొంత ఇబ్బందులు, అలానే విద్యార్థులకి కొంత వారు అనుకున్నటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందకపోవడం, ఇలాంటి కొంత అశుభమైనటువంటి కొంత ఇది కూడా వీళ్ళకి ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి వారు వారి యొక్క గ్రహ సంబంధమైనటువంటి బాధలు తొలగడానికి చక్కగా సుందరకాండ పారాయణము, అలానే రామరక్షా స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం ఇత్యాది పారాయణాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది వృషభ రాశి వారి యొక్క సంక్షిప్త ఫలితం. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి మరొక్కసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.